తీసుకుంటానంటుంది. నేను అనేది ప్రైవేట్ మెడికల్ కళాశాలకు మొత్తం వాడే పెట్టుకుంటాడు కదా. మరి ప్రభుత్వం తీసుకెళ్లి ఆడికి ఎందుకు ఇస్తున్నావు నువ్వు ప్రైవేట్ వాడికి? వాడు నిర్వహిస్తాడు. ఎస్, ఆయన చెప్పినప్పుడు బస్ స్టాండ్ లో అది ఈయన చెప్పే ప్రైవేట్ పబ్లిక్ పార్టిసిపేషన్ మరి ఆయనకి తెలుసో లేదో, ఒరిజినల్ గా పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ రైల్వే స్టేషన్ లో టాయిలెట్లు కట్టి ఓ ప్రైవేట్ వాడికి అప్పచెప్తారు. కట్టేది రైల్వేనే కాంట్రాక్టర్ ద్వారా. అది మెయింటెనెన్స్ ప్రైవేట్ వాడు చూస్తాడు. అట్లాంటిది నువ్వు ఇక్కడ చేస్తే దేవుడివి, హ్యాట్స్ ఆఫ్. అట్లాగే ఒక రైలు బస్ స్టాండ్లో కూడా అట్లాగే టాయిలెట్స్ పెట్టారు, పెయిడ్ టాయిలెట్స్ పెట్టారు. ఇప్పుడు అక్కడ నువ్వు టాయిలెట్ ఓ పక్కన కారిపోతున్నా డబ్బులు తీసిస్తే గానీ లేదు రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ లో. దాంతో పాటు ఓపెన్ కూడా ఉందంటారు, అక్కడ ఎవడు పట్టించుకోడు. అక్కడ దరిద్రంగా ఉంటుంది మెయింటెనెన్స్. అక్కడ నీ సర్వీస్ వదిలేసావు కదా నువ్వు. ఇవాళ నీ దగ్గర డబ్బులు లేకపోతే నువ్వు టాయిలెట్ కూడా వెళ్ళలేవు, ఉచ్చబోసుకోవడానికి కూడా కష్టం బాత్రూమ్ లో, ఇది బస్ స్టాండ్ లో రైల్వే స్టేషన్. కానీ ప్రజలు ఎందుకు ఆదరిస్తున్నారు నీకు? పట్టించుకోండి ఎందుకని, పోనీ శుభ్రంగా గడుగుతున్నారులే అని. అది నువ్వు చెప్పేటటువంటి సర్వీస్ ఒకవేళ చేయదలుచుకుంటే. కాలేజీ ప్రైవేట్ వాడికి మెయింటెనెన్స్ కి ఇచ్చావు, ఏది క్లీనింగ్ ఇచ్చాం, లేకపోతే హాస్టల్ ఇచ్చాం, ఇచ్చారంటే ఒక అర్థం ఉంది. కానీ ఇక్కడ నువ్వు ఇచ్చేస్తుంది టోటల్ తలగా ఇచ్చేస్తున్నావు. ఓన్లీ రేపొద్దున నిర్వహణ ఒకటే వీళ్ళు చేస్తారంటున్నారు. ఏం చేస్తారు నిర్వహణ? అది అడుగుతా. అదే ఇప్పుడు నిర్వహణ అంటే సార్ రేపొద్దున